నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవిత యొక్క బెయిల్ పిటిషన్ పైన 6వ తేదీన విచారణ చేసేటువంటి 6వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. ఎందుకంటే ఆమె చేసినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో తాను ఒక పక్కన ఈడీ మరో పక్కన సిబిఐ ఈ రెండు దర్యాప్తు సంస్థలు కల్వకుంట్ల కవితను విచారించడం జరిగింది. కల్వకుంట్ల కవితను కనుక బయటికి పంపించినట్టయితే ఉంటే ఖచ్చితంగా సాక్ష్యాలను తారుమారు చేస్తుంది. అంతేకాకుండా అప్రూవల్గా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. కేసు అనేది కూడా కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి సందర్భంలో కవితను కనుక బయటికి పంపించినట్టయితే ఖచ్చితంగా ఆమె ఈ యొక్క కేసు నుంచి బయటపడేందుకు నానా రకాలైనటువంటి ఎత్తులు వేస్తుందన్నటువంటి ఆ ఈడీ మరో పక్కన సిబిఐ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కోర్టుకు తెలుపుతా ఉంది. ఇదే నేపథ్యంలో చాలా రోజుల నుంచి అంటే పోయిన నెల ఏదైతే మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లో అరెస్టు చేసినటువంటి ఈడీ అధికారులు, దాని తర్వాత ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం, 10 రోజుల తర్వాత 10 రోజులు వాళ్ళు అదుపులో పెట్టుకుని 10 రోజులు కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యవహారం పైన అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. దాంట్లో చాలా రకాలైనటువంటి ఆధారాలను సేకరించడంలో ఈడీ అధికారులు సక్సెస్ కావడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే సాక్ష్యాలుగా మొన్న జరిగినటువంటి లిక్కర్ సంబంధించినటువంటి కేసులో ఈమె యొక్క ఈ ఫోన్లలో ఉన్నటువంటి కీలకమైనటువంటి డేటాని రికవర్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి మరో ట్విస్ట్ ఏంటంటే కల్వకుంట్ల కవిత వాడినటువంటి ఫోన్లలో కేవలం 9 ఫోన్లలో ఉన్నటువంటి డేటాను రికవర్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఇంకొక 4-5 ఫోన్లని కల్వకుంట్ల కవిత దాచిపెట్టిందన్నటువంటి ఆమె సంబంధించినటువంటి అభియోగాలు కూడా రావడం జరుగుతూ ఉంది. అయితే కీలకమైనటువంటి ఆధారాలు ఏ ఫోన్లు అయితే ఉన్నాయో కీలకమైనటువంటి ఈ లిక్కర్ స్కామ్ లో జరిపినటువంటి సంభాషణలు కానీ దాంట్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ కానీ కేవలం 4-5 ఫోన్లలో చాలా కీలకమైనటువంటి డేటా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి కల్వకుంట్ల కవిత తెలివిగా దాంట్లో ఉన్నటువంటి అంటే ఒక ఫోన్ లో ఉన్నటువంటి డేటాను రిమూవ్ చేయకుంటూ ఈఎంఐ దాని పేరేం పేర్రా ఐఎంఈఐ ఫోన్ లో ఉన్నటువంటి ఐఎంఈఐ అనేటువంటి అయితే కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి పాత ఫోన్లు మొత్తం ఆమె దగ్గర ఉన్నటువంటి ఫోన్లు 12 ఫోన్లు ఉంటాయట ఆమె దగ్గర. అవి 12 ఫోన్లని ఇవ్వకుండా కల్వకుంట్ల కవిత తెలివిగా ఏం చేసిందంటే కీలకమైనటువంటి డాటా ఉన్నటువంటి ఫోన్లు ఏవైతే ఉంటాయో ఆ ఫోన్లను దాచిపెట్టి కేవలం 9 ఫోన్లు మాత్రమే ఈడీ అధికారులకు అప్పగించడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో కల్వకుంట్ల కవితకు ముందుగా కల్వకుంట్ల కవితను ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో ఈడీ ఎంక్వైరీ మొదలుపెట్టింది. దాని తర్వాత సిబిఐ అంటే మొదలైతే సిబిఐ ఎంక్వైరీని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈడీ ఎంటర్ అయిపోయింది. అయితే దీనిలో చాలా సందర్భాల్లో ఈడీ కానీ సిబిఐ కానీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేయడం జరిగింది. తప్పకుండా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఆర్థిక పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒక పక్కన ఢిల్లీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పెద్దలతో ఈ సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో మీరే దీంట్లో దోషిగా తేలేటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు నిందితులుగా ఫస్ట్ ఏమో అనుమానితురాలుగా విచారించేటువంటి సందర్భంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆమె నిందితురాలుగా చేర్చడం జరిగింది. అయితే ఇదే కోణంలో ఆమెకు ఉన్నటువంటి ఈ ఫోన్లో ఉన్నటువంటి ఏదైతే డాటాని రిమూవ్ చేయకుండా ఆమె దగ్గర 3 ఫోన్లను పెట్టుకోవడం జరిగింది. 3 ఫోన్లను పెట్టుకొని దాంట్లో తెలివిగా ఏం చేసిందట అంటే ఆ ఫోన్లో ఉన్నటువంటి ఐఎంఈఐ ఉన్నటువంటి నెంబర్ని ఆ యొక్క పాత ఫోన్ లో ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో అంటే మొబైల్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ సీరియల్ నెంబర్ ని వేరే కొత్త ఫోన్లో వేసిందట. అంటే ఈ యొక్క ఫోన్లో ఏవైతే ఫోన్లో ఉన్నటువంటి డాటా ఒకవేళ కనుక ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులు కానీ ఒకవేళ కనుక తీసుకున్నట్టయితే ఫోన్లో ఉన్నటువంటి డాటా బయటపడుతుంది కదా. ఫోన్లో ఉన్నటువంటి జరిపినటువంటి సంభాషణలు కానీ కాంటాక్ట్స్ నెంబర్లు కానీ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఈ ఫోన్ ఉందనుకో ఈ ఫోన్లో ఉన్నటువంటి ఈ ఫోన్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ ఏం చేసిందట అంటే టెక్నికల్గా అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని కల్వకుంట్ల కవిత ఏం చేసిందట అంటే దీంట్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ని వేరే ఫోన్లోకి మార్చడం జరిగిందట. అంటే కొత్త ఫోన్ తీసుకొని ఆ కొత్త ఫోన్లోకి మార్చడం జరిగిందట. అంటే కొత్త ఫోన్ కనుక తీసుకున్నట్టయితే దాంట్లో ఏముంటాయి కదా. కాబట్టి ఈ 3 ఫోన్లలో ఉన్నటువంటి ఎక్కడి డాటాను కూడా రికవర్ చేయట్లేదు. దాంట్లో ఉన్నటువంటి కనీసం ఒక ఫోటో కూడా బయటపడట్లేదట. అంటే తెలివిగా ఆమె చేసినటువంటి వ్యవహారం ఏంటంటే ఆమె ఇలా ఉన్నటువంటి ఫోన్లు ఈ ఫోన్లు ఈడీ అధికారులకు కానీ సిబిఐ అధికారులకు కానీ చూపేటటువంటి ప్రయత్నం చేసి ఏం చేసిందట అంటే దీంట్లో మొత్తం అన్ని ఐఫోన్లే ఉన్నాయి. ఈ ఫోన్లలో ఉన్నటువంటి డాటాని మరి పూర్తి స్థాయిలో
ఈడీ అధికారులు సిబిఐ అధికారులు టెక్నాలజీకి ఉపయోగించి దీంట్లో ఉన్నటువంటి డేటాను రికవర్ చేయడం జరిగింది. దాని సందర్భంలో ఇంకా ఉన్నటువంటి ఫోన్లను తీసుకురావడం కోసం ఈడీ అధికారులు ఇంకా వాళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఫోన్లు దొరికినప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి ఆధారాలు ఏమి లేకుండా చేసిందట. అంటే దొరకకుండా ఆమె నానా రకాలైనటువంటి బయట సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈమె ఉన్నటువంటి సీరియల్ నెంబర్, ఫోన్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని పూర్తి స్థాయిలో వేరే కొత్త ఫోన్ తీసుకొని దాంట్లో పాత సంబంధించినటువంటి ఈ సీరియల్ నెంబర్ని దాంట్లో వేయడం జరిగింది అన్నట్టు. అంటే దర్దాపుగా ఇప్పుడు మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే పాత ఫోన్లో ఉన్నటువంటి సిమ్ కార్డు ఏదైతే ఉంటుందో ఈ సిమ్ కార్డును తీసి వేరే కొత్త ఫోన్ వేసినట్టుగా. కాబట్టి ఈ సీరియల్ నెంబర్ని పూర్తి స్థాయిలో ఆమె మార్చి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను దొరకకుండా ఆమె తారుమారు చేసిందన్నటువంటి అభియోగాలు కూడా వస్తా ఉన్నాయి. ఇదే సందర్భంలో కవితకు సంబంధించినటువంటి అంశంలో అంటే దీంట్లో ఒక పక్కన ఈ కేసులో ఉన్నటువంటి అందరూ కూడా అరెస్ట్ కావడం జరిగింది. సుమారుగా 16 మంది ఈ యొక్క లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి కేసులో దీంట్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, మనీష్ సిసోడియా ఆయన ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ, మరో పక్కన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అంటే వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి రాజకీయ నేతలు. మరో పక్కన పారిశ్రామికవేత్తలు సైతం దీంట్లో ఉండడం జరిగింది. ఈమె బినామీగా పెట్టుకున్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, అరబిందో సంబంధించినటువంటి డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, చాలా మంది కూడా మాగుంట రాఘవ, ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీనిలో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరూ కూడా ఈడీ కానీ సిబిఐ కానీ ప్రశ్నించడం జరిగింది. అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కొందరేమో అప్రూవల్గా మారిపోయినటువంటి పరిస్థితి, కొందరేమో అప్రూవల్గా మారి వాళ్ళు ఈ యొక్క దందాలు, సారా దందాలు కవితనే కీలకమైనటువంటి కీ రోల్ పోషించింది. ఆమె దీంట్లో 33% వాటాలని ఇక్కడ కవిత తీసుకోవడం జరిగింది. ఇక్కడ సౌత్ గ్రూప్ లో ఈమె కీలకంగా వ్యవహరించింది. కేవలం మేము పాత్రదారులు మాత్రమే, కానీ వెనుక ఉండి నడిపించినటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవిత అని చెప్పేసి వాళ్ళు ఆధారాలతోటి ఆమెకున్నటువంటి ఏదైతే గతంలో వాట్సాప్ లో చాటింగ్ చేసింది కావచ్చు, ఫోన్ లో మాట్లాడినటువంటి స్క్రీన్ షాట్లన్నింటి కూడా ఈడీ అధికారులకు సమర్పించడం జరిగింది. కాబట్టి ఆమె సమర్పించినటువంటి దశలో ఒక పక్కన వాళ్ళు అప్రూవల్ మారిపోయినటువంటి వాళ్ళకు కొంతమందికి బెయిల్ రావడం జరిగింది, కొంతమందికి ఏమో ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు జైల్లో ఉండడం జరిగింది. అయితే ఈమెను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో దర్దాపుగా ఇప్పుడు మార్చి 15వ తారీఖున కవితను అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో కవిత బెయిల్ పిటిషన్ కోరడం జరుగుతూ ఉంది. నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు, నేను మహిళగా ఉన్నప్పుడు కూడా నా హక్కులకు భంగం కలిగిస్తా ఉన్నారు, నన్ను కేసులో ఇన్వాల్వ్ లేకపోయినప్పుడు కూడా నన్ను కావాలని చెప్పేసి రాజకీయ పరమైనటువంటి ఒక దురుద్దేశంతో నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ సారదండకు నాకు సంబంధమే లేదు, ఈ సారవాసన వచ్చేటంటే నేను ఆమె దూరంలో ఉంటానని చెప్పేసి ఆమె కోర్టుకు తెలుపుతా ఉంది. కానీ ఈమె చేసినటువంటి అన్ని సంబంధించినటువంటి ఆధారాలని ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు సేకరించడం జరిగింది. సేకరించినటువంటి నేపథ్యంలో ఆమెకు నోటీసులు ఇచ్చి విచారణ చేసి కోర్టుకి పూర్తి స్థాయిలో సాక్ష్యాలను సమర్పించినటువంటి పరిస్థితి ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారి ఇప్పుడు కూడా తప్పించుకోవాలని చూస్తా ఉంది. చాలా రోజుల కాడి నుంచి బెయిల్ కోసం అప్పీల్ చేసుకుంటా ఉన్నది. ఇది వచ్చే నెల ఈ 6వ తారీఖు అంటే ఇంకొక 4-5 రోజులలో ఈ సంబంధించినటువంటి దానిపైన మరి పూర్తి స్థాయిలో తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ తీర్పు ఎలా ఉంటుందన్నటువంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా ఉన్నది. ఒక పక్కన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుమారుగా 16-17 నెలల కాడి నుంచి ఆయన జైలులో ఉండడం జరుగుతూ ఉంది. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకు రానటువంటి, ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి, ఆయనకు రానటువంటి బెయిల్ ఇప్పుడు కల్వకుంట్ల కవితకు వస్తుంది అంటే అది నివరని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే వచ్చేటువంటి అవకాశం లేదు. ఇంకా కూడా సిబిఐ అధికారులు, మరో పక్కన ఈడీ అధికారులు ఈమె యొక్క ఫోన్లలో ఉన్నటువంటి డేటాను రికవర్ చేయాలి, ఇంకా ఈమెను అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించాలి. కాబట్టి ఈమెను ఇప్పుడే బయటికి పంపొద్దు, మరొకసారి ఈమెను కస్టడీకి కూడా తీసుకునేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. అంటే వాళ్ళ కస్టడీలోకి ఈడీ అధికారులు లేకపోతే సిబిఐ అధికారులు వీళ్ళు కస్టడీలోకి తీసుకొని ఈమె మార్చినటువంటి సీరియల్ నెంబర్ ఏదైతే ఫోన్ సీరియల్ నెంబర్ ఉందో ఆ ఫోన్ సీరియల్ నెంబర్ను ఎందుకు మార్చాల్సి వస్తూ ఉంది, పాతగా ఉన్నటువంటి ఫోన్లలో ఉన్నటువంటి డేటాను నువ్వు ఎందుకు రిమూవ్ చేసినట్టు, ఎందుకు ఈ మార్చాల్సి వచ్చింది, పాతగా ఉన్నటువంటి ఫోన్లలో సీరియల్ నెంబర్ని కొత్త ఫోన్లలో ఎందుకు వేసినట్టు, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కోరేటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఈడీ గాని సిబిఐ గాని. మరి ఇప్పుడైతే కల్వకుంట్ల కవిత బెయిల్ వచ్చేటువంటి అవకాశం 100% కనబడట్లేదు. ఎందుకంటే ఒక పక్కన ఎన్నికలు కూడా దగ్గర పడ్డాయి, ఒక పక్కన రాజకీయ పరమైనటువంటి కుట్ర దాగి ఉందంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కావచ్చేమో. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వస్తుందంటే అది ఖచ్చితంగా రాకపోవచ్చు ఇప్పుడే బెయిల్. ఎందుకంటే ఈ యొక్క పిఎంఎల్ఏ చట్టం చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఈ దీంట్లో ఒక పక్కన ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులను
పక్కదారి మళ్లించినటువంటి అంశంలో ఇట్లాంటి కేసులు కఠినంగా ఉంటాయనేది కూడా తెలుస్తా ఉంది. కాబట్టి దర్యాప్తుకు ఒక 3 సంవత్సరాల వరకు బెయిల్ రాదు అన్నటువంటి వాదన కూడా వినపడతా ఉన్నది. ఇప్పటికే 3 సార్లు ఈమె యొక్క జ్యుడిషియల్ రిమాండ్ ని పొడిగించడం జరిగింది కోర్టు. మొదలు 14 రోజులు, దాని తర్వాత 14 రోజులు, ఇప్పుడు కూడా 14 రోజుల పాటు ఆమె జ్యుడిషియల్ రిమాండ్ లో తిహార్ జైల్లో ఆమె శిక్ష అనుభవిస్తా ఉన్నది. ఆమెకు ఒక పక్కన జైలు అధికారులు వాళ్ళకి ఆమెకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా, అంటే ఆమె కోర్టుకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కావాలని చెప్పేసి విన్నవించడం, కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కూడా ఆమె కల్పించిండ్రు. అయినప్పటికీ కూడా ఆమె జైలుకు సంబంధించినటువంటి దాంట్లో నాకు జైలు అధికారులు నన్ను వేరే విధంగా ట్రీట్ చేస్తా ఉన్నారు, కనీసం ఒక మహిళలకు కూడా గౌరవం ఇవ్వట్లేదు, మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ జైలు అధికారులు కూడా కొంత చూసి చూడనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు అన్నటువంటి ఆమె అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నది. అంటే నార్మల్ సంబంధించి సాధారణ ఖైదీలతో పాటే తనను కూడా ట్రీట్ చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉండట. మరి సాధారణ ఖైదీల కంటే ఇంకా ఎట్లా ట్రీట్ చేయాలి? నువ్వు చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఏదైతే ఈ యొక్క అంశం ఉందో లిక్కర్ కుంభకోణం, మరి దాంట్లో కావాల్సినటువంటి ప్రాయశ్చిత్తం నీకు జరిగిందని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రజలు అంటా ఉన్నారు. కాబట్టి చూద్దాం, ఈ ఫోన్లలో ఉన్నటువంటి డాటాని పూర్తి స్థాయిలో అధికారులు రికవర్ చేయడం జరిగింది. కానీ మిగతా ఉన్నటువంటి ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆమె దగ్గర ఉన్నటువంటి 3 ఫోన్లు, అంటే ఇంకా అప్పచెప్పాల్సినటువంటి 3 ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్లను కూడా రికవర్ చేసుకున్నటువంటి పనిలో ఉన్నారు. అంతేకాకుండా ఆర్థిక పరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్ పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఈమె చేసినటువంటి ఏదైతే ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి అంశం, అకౌంట్ సంబంధించినటువంటి అంశంలో ఐటీ అధికారులు సైతం ఈమె ఏ సంబంధించినటువంటి సంస్థలో పెట్టుబడులు పెట్టడం జరిగింది, వాళ్ళ లాభాలు ఏంటిది, ఐటీ రిటర్న్స్ కట్టిందా లేదా, వీటన్నింటిపైన కూడా ఐటీ అధికారులు మళ్ళీ ఒకసారి ఈమె పైన ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన 2 దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ ఇప్పటికే ఎంటర్ అయిపోయింది. 2 కేసులు నడుస్తా ఉన్నాయి. ఒక పక్కన ఇండివిజువల్ గా వాళ్ళు కేసులు వేయడం జరిగింది, ఇండివిజువల్ గా వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సిబిఐ ముందుగా ఈడీ అదుపులోకి తీసుకోవడం జరిగింది, దాని తర్వాత సిబిఐ సైతం అదుపులోకి తీసుకుని ఆమెను విచారించినటువంటి సందర్భం. వీళ్ళిద్దరు కూడా ఈ 2 దర్యాప్తు సంస్థలు సైతం ఆమెను అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది. దీంట్లో జరిగినటువంటి వాస్తవాలేంటి, అవాస్తవాలేంటిది, దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది అన్నటువంటి పూర్తి సమాచారాన్ని కవిత దగ్గర నుంచి సేకరించేటువంటి పనిలో వాళ్ళు ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయారు. కోర్టు కూడా అదే తెలపడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆమెను కనుక బయటకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా కూడా సాక్ష్యాలను మాత్రం 100% మారుస్తుంది. ఆమెకు బెయిల్ ఇవ్వద్దు, అవసరమైందని మా కష్టంలోకి ఇవ్వండి, ఇంకా కొన్ని రోజుల పాటు ఇంకా కీలకమైనటువంటి అంశాలను మేము సేకరిస్తామని చెప్పేసి చెప్పడంతో పాటు మరో పక్కన ఆమెను జ్యుడిషియల్ రిమాండ్ అయినా, అంటే ఆమె జైలులోనే ఉండనియండి కానీ బయటికి మాత్రం పంపించినట్టయితే ఈ కేసు పూర్తి స్థాయిలో కవిత నీరుగారుస్తుంది. ఒక పక్కన ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి, ఆయన అన్న కూడా మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు తెలంగాణలో కొంత పట్టున్నటువంటి రాజకీయపరమైనటువంటి పట్టున్నటువంటి వాళ్ళు కాబట్టి సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బెదిరించడమో నయానో భయానో ఇచ్చి వాళ్ళను కవితను ఒక నిర్దోషిగా తేల్చడంలో వాళ్ళు మళ్ళీ ఒకవేళ కనుక రాంగ్ స్టెప్ వేసినట్టు ఉంటే, అంటే ఆధారాలు కూడా మేము సేకరిస్తే వాళ్ళు ఒకవేళ కనుక మారిపోయినటువంటి అప్రూవర్లు మళ్ళీ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈమె బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి ఈడీ సిబిఐ ప్రత్యేక కోర్టును కోరడం జరుగుతూ ఉంది. మరి చూద్దాం కవిత యొక్క సంబంధించినటువంటి అంశంలో ఈ 6వ తేదీన ఎట్లాంటి తీర్పు వస్తుంది. ఈ తీర్పు ఒకవేళ కనుక బెయిల్ వస్తుందా లేదన్నటువంటి కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చెప్తున్నటువంటి చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల్లో కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఈ పిఎంఎల్ఏ చట్టం అనేది తెలుస్తా ఉంది. ఈ పిఎంఎల్ఏ చట్టంలో మరి 2-3 ఏళ్ల వరకు, అవసరమైతే 7 ఏళ్ల వరకు కూడా బెయిల్ రాదన్నటువంటి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. బెయిల్ రాదని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇదే కలవకుండా కవితకు ఇట్లాంటి 7 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష పడేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదు. సాక్ష్యాలు బలంగా ఉండాలని చెప్పేసి ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు ఇంకా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ కేసులో. ఎందుకంటే ఆమె జరిపినటువంటి దీంట్లో ఉన్నటువంటి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, వీడియో రికార్డు ఇవ్వడం జరిగింది. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి అప్రూవల్గా మారిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఈమె చేసినటువంటి దందా పైన, ఈమె చేసినటువంటి వ్యవహారం పైన మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళు కవిత యొక్క పాత్ర పైన వాళ్ళకు విశ్లేషించడం జరిగింది. వాళ్ళు వీడియో రికార్డులు చెప్పడం జరిగింది. మా పాత్ర కాదు కవిత యొక్క పాత్ర ఉన్నది. ఆమె ఎక్కడ డబ్బులు అంటే అక్కడ ఇవ్వడం జరిగింది, ఎక్కడ డబ్బులు తీసుకురామంటే అక్కడ తీసుకురావడం జరిగింది. ఈమెకు వచ్చినటువంటి వాటా ఇంత, దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని కోట్లు ఇవ్వడం జరిగింది, ఎక్కడ ఇవ్వడం జరిగింది, ఎందుకు ఇవ్వడం జరిగింది అన్నటువంటిది పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో 100% ఆమె ఇరుక్కోపోయినట్టే. ఆమె చేసినటువంటి దందా, సారా దందా ఆమె చేయడం జరిగింది, దొరకడం జరిగింది. కాబట్టి ఆమెను ఖచ్చితంగా కూడా
మరొక పక్కన తిహార్ జైల్లోనే శిక్ష పడేటువంటి తిహార్ జైల్లోనే సంవత్సరాల పాటు కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఫోన్లలో ఉన్నటువంటి డాటాను రికవర్ చేయడంలో మాత్రం ఇంకా ఈడీ కానీ సిబిఐ కానీ ఆ విధమైనటువంటి ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నది. ఒకవేళ కనుక ఉన్నటువంటి ఆ 3 ఫోన్లు పాత ఫోన్లు ఏవైతే ఉంటే ఆ ఫోన్లు కనుక దొరికినట్టు ఉంటే చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.